పేదలకు ఇళ్లు కట్టించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది. విడతల వారీగా నిధులు కేటాయిస్తూ ఇల్లు లేని వారికి సొంతింటి కల నెరవేరుస్తుంది. మార్చి నెలాఖరుకి సుమారు 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు పూర్తి చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. అయితే ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఇందిరమ్మ యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇందులో లబ్ధిదారులు నేరుగా లాగిన్ అయి ఇంటి నిర్మాణ పనులు యాప్లో అప్లోడ్ చేయొచ్చు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగానే జరుగుతుందని చెబుతున్నారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్. ఎక్కడా రూపాయి కూడా చెల్లించకుండా అర్హులు ఇళ్లు సొంతం చేసుకోవచ్చని వివరించారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే విందాం. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే మొదటి విడత నిర్మాణాలు కొనసాగి కొంతవరకు కొన్ని గృహప్రవేశాలు కూడా పూర్తి అయ్యాయి. మరోవైపు రెండో విడత కూడా మంజూరు చేయడానికి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ దానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చాయి. మరొక వైపు గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మొత్తం ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం ఏ విధంగా కొనసాగుతుంది, భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అనే అంశాలపైన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ గారితో మాట్లాడదాం. సార్, ప్రజెంట్లీ అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతి ఏ విధంగా ఉందండి? ఎన్ని గ్రౌండ్ అయ్యాయి, ఎంతవరకు పూర్తయ్యాయి? మొత్తం మీకు తెలిసినదే, ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అనేది లాస్ట్ ఇయర్ 2025 జనవరిలో లాంఛనంగా ప్రతి మండలం ఒక గ్రామాన్ని తీసుకొని పైలట్గా తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం పోయిన సంవత్సరం జూన్ నెల నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో, అంటే రాష్ట్రంలో 12,000 గ్రామ పంచాయతీలు ఉంటే 12,000 గ్రామ పంచాయతీలు, అట్లనే 146 మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్లో ఉన్న 3,900 వార్డులు అన్నిట్లో కూడా ఇందిరమ్మ ఇల్లు పథకం అనేది పోయిన జూన్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా ప్రభుత్వం తరపు నుంచి 4.5 లక్షల శాంక్షన్స్ ఇచ్చాము. కలెక్టర్స్ 3,26,000 మంది బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసి వాళ్ళకు మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇవి అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. దీంట్లో 5,000 ఇల్లులు గృహప్రవేశాలు అయిపోయినాయి. 1,00,000 ఇల్లులు దాకా గృహప్రవేశానికి దగ్గర పడుతున్నాయి. అంటే స్లాబ్ అయిపోయింది, గోడలు అయిపోయింది, ఫినిషింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. ఈ 1,00,000 ఇల్లులు కూడా ఈ మార్చ్ 31 లోపల గృహప్రవేశానికి వచ్చేస్తాయి. అక్కడక్కడ గ్రౌండింగ్ కాకుండా ఉండడానికి ఏమైనా సాంకేతికపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయి? దానికి కారణం ఏంటి? దాన్ని ఏ విధంగా వారిని మోటివేట్ చేస్తున్నారు? శాంక్షన్ ఇచ్చినాక గ్రౌండ్ కాకపోవడం అనేది ఒక 20% కేసెస్ ఉన్నాయి. అంటే దీంట్లో 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ గ్రౌండ్ చేసుకున్నాక మీకు తెలుసు స్కీమ్లో 5 లక్షలు పెట్టుబడి అనేది ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం. దాంట్లో 4 దఫాలుగా ఇస్తున్నాం. బేస్మెంట్ అయినాక 1,00,000, గోడ లేపినాక రూఫ్ లెవెల్ దాకా వచ్చినాక ఇంకో 1,00,000, స్లాబ్ పడినాక 2 లక్షలు, అట్లానే ఫినిషింగ్ మొత్తం అయినాక ఇంకో 1,00,000. దీంట్లో ఏంటి, ఫస్ట్ బేస్మెంట్ లెవెల్ దాకా తీసుకురావాలి. దానికి కొంచెం పెట్టుబడి బెనిఫిషరీ పెట్టాలి. అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చి చాలా నిరుపేదలు అలాంటి వాళ్ళు ఆ స్టేజ్కి తీసుకురాకుండా మొదలు పెట్టకుండా ఉన్నారనేది మన దృష్టికి వచ్చినాయి. వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇచ్చే విధంగా మనం ఏం చేశామంటే, మన రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఎస్హెచ్జి గ్రూప్లో, ఈ డ్వాక్రా గ్రూప్లో మెంబర్స్గా ఉంటారు. సో వాళ్ళకి ఒక 50,000 నుంచి 2 లక్షల దాకా అడ్వాన్స్ రుణమలా కూడా ఇప్పించాం. ప్రభుత్వం బేస్మెంట్ అయినాక 1,00,000 ఇస్తుంది. అప్పుడు దాకా వాళ్ళు కట్టుకోవడానికి అడ్వాన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లా కూడా దాదాపు 30,000 మందికి రాష్ట్రం అంతా కూడా ఇస్తున్నారు. డిఆర్డిఏ ద్వారా, ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా ఇస్తున్నారు. ఇంకా కొన్ని గ్రౌండ్ కాకపోవడానికి కారణాలు ఏమున్నాయంటే సైట్ ఇష్యూస్. సో వీళ్ళకి కూడా అవకాశం అనేది ఇస్తున్నాం. మనం 45 రోజులు గ్రౌండ్ చేయాలి, లేకపోతే క్యాన్సిల్ అవుతుంది. అయినా కూడా ఇట్లాంటి కారణాలు ఉన్న వాళ్ళకి కొంచెం పొడిగింపులు ఇస్తున్నాము. కొంతమంది లేదు మేము ఈ సంవత్సరం కట్టుకోము అనే వాళ్ళకి సరే, వాళ్ళకి బదులుగా వేరే వాళ్ళని కూడా కలెక్టర్స్ ఐడెంటిఫై చేస్తున్నారు. అట్లా కూడా కొన్ని క్యాన్సిలేషన్స్, రీఅలాట్మెంట్స్ అవుతున్నాయి. వీళ్ళకి వచ్చే సంవత్సరంలో మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ నిర్మాణ దశలను బట్టి 5 లక్షల రూపాయలు విడతల వారుగా ఇస్తున్నారు. సో దానికి అంటే ఇప్పటివరకు ఎంతవరకు మంజూరు అయ్యాయి? ఇంకేమైనా పెండింగ్లు ఏమైనా ఉన్నాయా? మనం మొత్తం ఇప్పుడు దాకా దాదాపు 2,05,000 మంది బెనిఫిషరీస్కి డైరెక్ట్గా ఖాతాలో డబ్బులు వేయడం జరిగింది.
అంటే వీళ్ళందరూ ఒక్క స్టేజ్ అయినా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. మొత్తం 4,700 కోట్లు లాస్ట్ 12 monthsలో అంత అమౌంట్ మనం క్రెడిట్ చేయడం జరిగింది. ఇవి అన్నీ కూడా ఏంటంటే మన రాష్ట్రంలోనే మొట్టమొదటిగా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ త్రూ ఆధార్ బేస్డ్ పేమెంట్. అంటే వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్ అడిగేది ఉండదు, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అడిగేది ఉండదు. ఎందుకంటే చాలామంది దగ్గర ఆ డీటెయిల్స్ కూడా సరిగా చెప్పరు, చెప్పినప్పుడు తప్పులు అవుతాయి. నా ఖాతాకు బదులుగా మీ ఖాతాని రాపించుకుంటారు, అట్లాంటిది కూడా కొన్ని ఫీల్డ్ లెవెల్లో అవుతాయి. మొదట్లో ఇలాంటి సాంకేతిక సమస్యలు చాలా వచ్చినట్టున్నాయి. అంటే కొన్ని స్కీమ్స్లో మనం గతంలో కూడా చూసాం, ఆ బెనిఫిషియరీ ఖాతా కాకుండా వేరే ఎవరినో ఖాతాని కింద ఉన్న అధికారులు రాయడం, ఆ ఖాతాకి డబ్బులు పోవడం, అది ప్లాన్డ్గా కూడా కొన్ని మిస్యూసెస్ జరిగినాయి గతంలో. సో మనం ఈ స్కీమ్లో ఫస్ట్ నుంచే మనం ఆధార్ బేస్డే పెట్టుకున్నాము. మీరు బెనిఫిషియరీ అయితే మీ ఆధార్ నెంబర్ ఉంటుంది, మీ ఆధార్ నెంబర్తో ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉందో ఆ అకౌంట్కి ఆటోమేటిక్గా పడిపోతుంది. మీ ఆధార్ నెంబరే ఫినాన్షియల్ అడ్రస్ అనమాట. అలానే అది మీ ఆధార్ నెంబరా లేదా అని కూడా మనం చెక్ చేస్తున్నాం. ఎట్లా అంటే అది ఆధార్ అథారిటీ ఆఫ్ ఇండియాకి పంపించి మన బెనిఫిషియరీ పేరు ఆధార్లో ఉన్న పేరు సేమా అనేది కూడా వెరిఫై చేస్తున్నాం. అది ఓకే అయినాకనే పేమెంట్ చేస్తున్నాం. అది కూడా ఎట్లా అంటే ఫస్ట్ ₹1 పంపించి చూస్తాం, ఆ ఖాతాలో ₹1 పడినాక ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా వస్తాయి. ఫస్ట్ పడుతుందా లేదా అని మనకు తెలుస్తుంది, కరెక్ట్ అకౌంట్కి పడుతుందా అని కూడా తెలుస్తుంది. అది ఓకే అయినాకనే మనం ఇంకా 99,999 అనేది పంపిస్తున్నాం. ఇట్లా చాలా అంచెలుగా చెక్ చేసి కరెక్ట్ బెనిఫిషరీకే పోవాలనేది చూస్తున్నాము. కానీ ఇన్ని స్టెప్స్ మనం ఎఫర్ట్స్ ప్రికాషన్స్ తీసుకున్నా కూడా నాట్ మోర్ దెన్ 15 days మీరు ఇల్లు ఒక స్టేజ్ తీసుకొచ్చి 15 రోజుల కన్నా ఎక్కువ కాకుండా పేమెంట్స్ అనేది ఇస్తున్నాము. ఎవ్రీ సోమవారం మనం ఒక్క సోమవారం కూడా తప్పలేదు ఇప్పుడు దాకా 50 weeksగా ఎవ్రీ మండే మనం పేమెంట్ అనేది పంపిస్తూ ఉన్నాం. అయితే మీ దృష్టి కూడా వచ్చింది అక్కడక్కడ ఈ మెజర్మెంట్స్ యాప్లో నమోదు చేయడానికి, బిల్లులు మంజూరు చేయడానికి అక్కడక్కడ అవినీతి జరుగుతున్నట్టుగా, లంచాలు అడుగుతున్నట్టుగా కూడా కొంత దృష్టికి వచ్చింది. మీరు కూడా కొంతమంది చర్యలు తీసుకున్నారు. ఇలాంటి విషయంలో ఇంకా మరింత జాగ్రత్త ఏ విధంగా తీసుకున్నారు, ఏ విధంగా అవేర్నెస్ తీసుకొస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ స్కీమ్ ఎండ్ టు ఎండ్ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ నుంచి శాంక్షన్, స్టేజ్ వైజ్ క్యాప్చర్, పేమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో యాప్ ద్వారానే జరుగుతుంది. కానీ యాప్ని ఆపరేట్ చేసే వాళ్ళు మనుషులే. ఇప్పుడు మనకు 12,000 మంది పంచాయత్ సెక్రటరీసు, 3,000 మంది వార్డ్ ఆఫీసర్సు, 1000 మంది ఇంజనీర్సు, వీళ్ళందరూ చెక్ చేసినాక పేమెంట్స్కి వస్తాయి. కానీ దీంట్లో ఇది మేమేం నోటీస్ చేశామంటే, ఈ బేస్మెంట్ కంప్లీట్ అయినాక ఒకరు ఫోటో తీసినాక ఎవరి దగ్గర పెండింగ్ ఉందనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కానీ ఫోటోని తీయకుండా ఉంటే, అంటే మీరు బేస్మెంట్ కంప్లీట్ చేసుకున్నారు, ఎవరో ఒకరు వచ్చి అధికారి వచ్చి ఫోటో తీయాలి, ఆ అధికారి లేదు నాకు ఏదైనా నువ్వు చేస్తేనే నేను ఫోటో తీస్తాను, నేను ఎందుకు తీయాలి, నాకు చాలా పనులు ఉన్నాయి, అట్లా వ్యవహరిస్తే ఏం చేయాలి? ఇలాంటి దగ్గర కొంచెం డిస్క్రిప్షన్ ఉండే. అలాంటి దగ్గర మనకు కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కూడా కంప్లైంట్స్ వస్తుంటాయి. సో న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ఉన్నాయి, ప్రజలు కాల్ చేసి చెప్తారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. దీని మీద మనం కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది, క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం కూడా జరిగింది. కానీ చాలా సింగిల్ డిజిట్స్లోనే ఉన్నాయి అలాంటి కేసెస్కి తావు లేకుండా మనం ఏం చేశామంటే, ఇప్పుడు బెనిఫిషరీ స్వయాన లబ్ధిదారులు ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళు స్వయాన నా ఇల్లు బేస్మెంట్కి వచ్చేసింది అంటే, అధికారి రావడానికి ఆలస్యం అయితే లేకపోతే వేరే ఏమైనా ఇబ్బందులు పెడితే వాళ్ళే ఫోటో తీసి పెట్టడానికి కూడా ఉంది. నా ఇల్లు బేస్మెంట్కి వచ్చింది, ఇందిరమ్మ ఇల్లు యాప్ డౌన్లోడ్ చేసుకొని నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఎవరు బెనిఫిషరీ ఫోన్ నెంబర్, ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఓటీపీ వస్తుంది, లాగిన్ అవ్వచ్చు. ఫోటో తీసి పెడితే ఆటోమేటిక్గా మనకు బిల్కి వచ్చేస్తుంది. మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చెక్ చేస్తాము, మనం ఒరిజినల్ బెనిఫిషరీ ఒక్క సైట్లోనే ఉందా లేదా, జియో ట్యాగింగ్ ఉంటుంది, బేస్మెంట్ కంప్లీట్ అయ్యి ఉందా లేదా సిస్టమే చెక్ చేస్తుంది, ఏఏలో చెక్ చేస్తుంది. క్రాస్ చెక్ చేయకుండా మనం ఏ ద్వారానే నిర్ధారించుకోవచ్చు, ఏ ద్వారానే నిర్ధారించుకోవచ్చు. సో దీంట్లో క్రాస్ చెక్ మెకానిజమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు తీసినాక వేరే ఆఫీసర్స్ వచ్చి చెక్ చేస్తారు, కానీ వాళ్ళు తీసినాక ఆటోమేటిక్గా సిస్టంలో అకౌంట్ కనిపిస్తుంది. సో అప్పుడు తీసి 15 రోజుల్లో పేమెంట్ పడకుండా ఉండడానికి వీలు లేదు. సో ఒక రికార్డ్ అనేది క్రియేట్ అయిపోయింది డిజిటలీ. సో ఈ ఒక ప్రొవిజన్ అనేది బెనిఫిషరీస్కి ఇచ్చాము. ఇప్పుడు దాకా ఇది వేల సంఖ్యలో బెనిఫిషరీస్ వాడారు. ప్రతి గ్రామంలో కూడా కనీసం ఒక బెనిఫిషరీతోనే ఇది చేయించాలి, అవగాహన కల్పించాలి అనేది కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. సో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎవరికి ₹1 ఇవ్వనక్కర్లేదు. శాంక్షన్ నుంచి పేమెంట్స్ దాకా 5 లక్షలు మీకు ₹1 తగ్గకుండా మీ ఖాతాలోనే వస్తుంది.
మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇందిరమ్మ ఇల్లు యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లోనే మీరు ఫోటో తీసి పంపిస్తే కూడా మీకు బిల్ క్లియర్ అవుతాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండదు. అలాంటి ఎంపవర్మెంట్ అనేది మనం బెనిఫిషరీకి చేశాం. కొన్ని ప్రాంతాల్లో ఇసుక, ఇటుక, ఇతర సామాగ్రి కొంత కొరత ఉండడం, అదేవిధంగా వాటిని ఎక్కువ ధరలకు అమ్మడం, దానివల్ల కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళ అంటే నిర్మాణంలో కొంత జాప్యం అవుతున్నట్టు కనిపిస్తుంది. మీరు చెప్పినది 100% కరెక్టు. అంటే మనకు ఈ టౌన్స్ వదిలిపెడితే రూరల్ ఏరియాస్లో చూసుకుంటే ఒక మండలంలో యావరేజ్గా ఒక సంవత్సరంలో 50 నుంచి 100 ఇల్లులు కన్స్ట్రక్షన్ అవుతుంటాయి. అంటే గవర్నమెంట్ స్కీమ్లో జనరల్లీ కట్టుకునే వాళ్ళు అంతే ఉంటారు. రూరల్ ఏరియాస్లో ఒక గ్రామంలో 1 ఇల్లు 2 ఇల్లు కొత్త ఇల్లు పడుతుంటాయి. కానీ ఇందిరమ్మ ఇల్లు ఏమైంది, ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఇన్ని లక్షల ఇల్లు శాంక్షన్ అయినాయి. అండ్ ఎవ్రీ విలేజ్లో మీరు ఏ విలేజ్కైనా వెళ్ళండి, 10 నుంచి 20 ఇల్లులు ఈజీగా జరుగుతుంటాయి. ఇంకా పెద్ద విలేజ్ అంటే 50 నుంచి 100 ఇల్లులు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందిరమ్మలు ఒక మండలంలో 500 నుంచి 1000 ఇల్లులు నిర్మాణం అవుతున్నాయి ఒకే టైంలో. సో 100 ఇల్లులు అయ్యే మండలాల్లో ఇప్పుడు 1000 ఇల్లులు కడుతుంటే ఆటోమేటిక్లీ డిమాండ్ అనేది పెరిగింది. సో దీన్ని కొంతమంది మిస్యూజ్ చేసుకొని, అంటే మేసన్స్ కొంచెం కొరత ఉండడం వల్ల వాళ్ళు కొంచెం రేట్స్ పెంచుకోవడము, లేకపోతే ఇదే సందర్భం కదా గవర్నమెంట్ కూడా వాళ్ళకు బెనిఫిట్ ఇస్తుంది కదా, ఆ బెనిఫిట్లో మనం కూడా కొంచెం బెనిఫిట్ పొందామని అనుకొని రేట్స్ పెంచడం ఇలాంటివి అవుతున్నాయి. దీనికే ప్రభుత్వం జిల్లా లెవెల్లో కూడా ప్రైసెస్ మానిటరింగ్ అని ఒక కమిటీ కూడా వేశారు కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో. హవెవర్ ఇంకా కూడా ఈ ఇష్యూ అనేది పర్సిస్ట్ అవుతూ ఉంది. మొన్న సిమెంట్ మీద జిఎస్టీ రేట్ కూడా తగ్గింది, 28% నుంచి 18%కి వచ్చింది. కానీ సిమెంట్ రేట్స్ ఇంకా సిమెంట్ కంపెనీస్ చాలా వరకు తగ్గించలేదు. అప్పుడు 330 ఉంటే ఇప్పుడు కూడా 330 ఆ రేంజ్లోనే ఉన్నాయి. సో అది కూడా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్తో మేము మాట్లాడుతున్నాం. 2-3 సార్లు సిమెంట్ స్టీల్ కంపెనీస్ని పిలిచి కూడా మనం నెగోషియేట్ చేయడం జరిగింది. సో అది ఒక కొలికి రావాల్సింది ఉంది. ఇసుకకు వచ్చే వరకు సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 0 కాస్ట్లో, అంటే ₹1 కూడా గవర్నమెంట్ కట్టకుండా ఇసుక ఫ్రీగా ఇవ్వాలి ఇందిరమ్మ ఇళ్ళకి అని చెప్పేసి. కానీ దాన్ని గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినా కూడా ఎవరో ఒకరు లోడ్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి, అన్లోడ్ చేయాలి. సో ఈ వ్యవస్థలో ఆ ఫ్రీ శాండ్ వాళ్ళకి ఫ్రీగా వచ్చినా కూడా ప్రజలకి అంత తక్కువ రేట్కి రాకుండా ఉంది. సో దానికి మైనింగ్ డిపార్ట్మెంట్ ఒక జీవో ఇచ్చి కంపల్సరీగా శాండ్ ట్యాక్సీ వాడాలని కూడా చెప్పారు. సో శాండ్ ట్యాక్సీ ద్వారా ఈ ₹600 పర్ టన్ అనేది పడుతుంటుంది మా బయట వాళ్ళకి, మనకు అది 0 కాస్ట్లో వస్తుంది. సో ఒక ట్రిప్ అనేది ₹2000 లోపల రావాలి. ఒక 8 ట్రిప్పులు అంటే 15,000 20,000కి అయిపోవాలి. సో చాలా జిల్లాల్లో ప్రైసెస్ కూల్ డౌన్ అయినాయి ఈ ఎఫర్ట్స్ వల్ల. శాండ్ బజార్స్ కూడా పెట్టారు శాండ్ రీచెస్ లేని దగ్గర మైనింగ్ కార్పొరేషన్ వాళ్ళు. సో అక్కడ కూడా కలెక్టర్స్ ఇందిరమ్మ ఇళ్ళకి స్పెషల్ డిస్కౌంటెడ్ రేట్స్ అని నిర్ధారించారు. సో ఇలాంటి స్టెప్స్ గవర్నమెంట్ తీసుకుంటా ఉంది. సో మీరు కూడా శాండ్ ట్యాక్సీలో బుక్ చేసుకోవచ్చు, ఫ్రీగా మీకు వస్తుంది. అంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం భరించాల్సింది ఉంటుంది. లేకపోతే మీ నియరెస్ట్ శాండ్ బజార్స్ కూడా చాలానే ఓపెన్ అవుతున్నాయి, అక్కడ నుంచి శాండ్ తీసుకోవచ్చు. ఇంకా మొదటి విడత ఆశాజనకంగా జరుగుతుంది. అయితే రెండో విడత కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు సార్. అంటే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలో ఈ రెండో విడత ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎంతవరకు ఉంది? మనకు ఇందిరమ్మ ఇల్లు సర్వే పోయిన డిసెంబర్లో చేసినప్పుడు 2024 డిసెంబర్లో మనకు ఎలిజిబుల్ వాళ్ళు ఎంతమంది అనేది ఒకటి ఐడెంటిఫై చేసుకున్నాం. రూరల్ ఏరియాస్లో 11.5 లక్షల మంది స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఇప్పుడు దాదాపు 3 లక్షల మంది పైచలు కవర్ అయ్యారు. ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనేది ప్రభుత్వ సంకల్పం. సీఎం గారు కూడా ఎప్పుడు చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్కరిని మనం మిస్ చేయకుండా కవర్ చేయాలి. కానీ ఒకేసారి కవర్ చేయలేము కాబట్టి దఫాల వారీగా వెళ్తున్నాం అనేది. సో ఇప్పుడు ఈ 3.5 lakh హౌసెస్ ఒక దిశకు వచ్చినాయి. త్వరలోనే ప్రభుత్వం దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు బడ్జెట్ సెషన్ ఉంది, అప్పుడు కూడా అనౌన్స్మెంట్ రావచ్చు ఎన్ని ఇల్లు ఎంత ఇవ్వబోతున్నారు అనేది. సో డెఫినెట్లీ దాంట్లో బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కవర్ అయిపోయే ఆస్కారం ఉంటుంది. సో రెండో విడతలో కూడా అంటే స్థలాలు ఉన్నవారికే ఇస్తారా, లేక L2 జాబితాలో అంటే ఇల్లు స్థలాలు లేని వారికి కూడా పరిశీలిస్తున్నారు? మీరు చెప్పిన క్వశ్చన్ అర్బన్ ఏరియాస్లో చాలా రెలవెంట్. రూరల్ ఏరియాస్లో అయితే చాలామంది గుడిసెలు ఉన్నా కూడా వాళ్ళు ఏదో ఒక స్థలంలోనే గుడిసెలు వేసుకొని ఉంటారు, వాళ్ళు ఆ గుడిసె తీసేసి కడుతున్నారు. కానీ అర్బన్ ఏరియాస్లో స్థలం లేదు, రెంట్కే ఉంటున్నారు. అలాంటి దగ్గర మనకు ఎక్కువ డిమాండ్స్ వస్తున్నాయి. ఎస్పెషలీ పెద్ద సిటీస్, హైదరాబాద్ ప్రధానంగా, హైదరాబాద్ మహానగరం కావచ్చు, ఇంకా
వేరే వరంగల్, ఖమ్మం, కరీంనగర్ అలాంటి టౌన్స్ కావచ్చు. సో ఇక్కడ L2 కేసెస్ అంటే ఇంటి స్థలం లేని వాళ్ళు ఉన్నారు, చాలానే ఉన్నారు. సో వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం చాలా యాక్టివ్గా ఇప్పుడు ప్రపోజల్స్ నడుస్తున్నాయి. మొన్ననే గౌరవ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కూడా జరిగింది. అక్కడ కొన్ని ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. జిహెచ్ఎంసీలో ఎట్లా మనం హౌసింగ్ తీసుకోవాలి, ఇంత డిమాండ్ ఉంది అనేది కూడా. దాని గురించి సీఎం గారి లెవెల్లో ఒక సమీక్ష సమావేశం అయినాక ఒక మంచి నిర్ణయం అనేది త్వరలోనే వస్తుంది. సో గ్రేటర్ హైదరాబాద్లో సుమారు ఎంతమంది ఎదురు చూస్తున్నారు? గ్రేటర్ హైదరాబాద్లో మనకు ఇంటి స్థలం లేని వాళ్ళు, మనకు అదర్వైజ్ ఇన్ఎలిజిబుల్ కాని వాళ్ళు ఒక 9 లక్షల మంది ఉన్నారు, 9 లక్షల ఫ్యామిలీస్. దీంట్లో రకరకాలుగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా ఇల్లు లేదు, సో నాలాంటి వాళ్ళు కూడా అందులో ఉండొచ్చు. సో నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఉండలేను, కానీ బట్ దర్ విల్ బి మిడిల్ క్లాస్ పీపుల్ హూ విల్ బి ఇన్ ది లిస్ట్. అంటే వాళ్ళు ఫ్రీగా ఇల్లు కోరుకోవట్లేదు. ఇప్పుడు చాలామంది నాకు కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు ఏంటంటే, మీరు ఇంతకుముందు హౌసింగ్ బోర్డులో కట్టినట్టు LIG, MIG హౌసెస్ కడితే మేము కాస్ట్ కొనడానికి కూడా రెడీ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో ఇప్పుడు ఫ్రీగా ఇల్లు ఒక వర్గానికి ఇస్తున్నాము. ప్రైవేట్ మార్కెట్లో రియల్ ఎస్టేట్లో ఉంది, కానీ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ₹1 కోటి లేకుండా ఇల్లు కొనడానికి వీలు లేనట్టు ఉంది. సో ఈ మధ్యలో ఇప్పుడు నా దగ్గర ఒక 30-40 లక్షలు ఉంది, నేను ప్రైవేట్ మార్కెట్లో వెళ్ళి కొనుక్కోలేను, నేను ఇందిరమ్మ ఇల్లుకి కూడా ఎలిజిబుల్ కాకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఈ 9 లక్షల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు కొంచెం తక్కువ రేట్కి అట్లా ఇస్తే మేము చేస్తామన్నట్టు. మొన్న గచ్చిబౌలిలో ఒక 150 ఫ్లాట్స్ LIG ఫ్లాట్స్ ఇచ్చేసాం అలాట్మెంట్. LIG అంటే 600 SFT సింగిల్ బెడ్రూమ్ హౌస్. 4,000 మంది అప్లై చేశారు. దాంట్లో 2,000 మంది యాక్చువల్ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, మనం 360 డిగ్రీ వెరిఫై చేస్తే. సో వాళ్ళు లాటరీ తీసాము. అట్లానే వరంగల్లో ఒక 150 ఇళ్ళు అలాట్ చేశాము. వాళ్ళందరూ చాలా హ్యాపీ. వాళ్ళకి 10 lakh నుంచి 25 lakhs 30 lakhs దాకా పడుతుంది. వరంగల్లో 10 లక్షలు 15 లక్షలు అయింది, ఇక్కడ 25 లక్షల నుంచి 35 లక్షలు అయింది. వాళ్ళందరూ చాలా హ్యాపీ. ప్రభుత్వం ఇంత మంచి అవకాశం ఇచ్చింది. అక్కడ ఒక సింగిల్ బెడ్రూమ్ కొనాలంటే గచ్చిబౌలిలో 70-80 లక్షలు లేకుండా అవ్వదు. సో ఇలాంటి కేటగిరీస్ కూడా ఉన్నారు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, గౌరవ హౌసింగ్ శాఖ మంత్రి గారు కావచ్చు, ఇలాంటి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాసెస్ కూడా కేటర్ చేయాలి ప్రభుత్వం. చాలా లాస్ట్ 15 yearsగా మనకు అలాంటి లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ స్కీమ్స్ లేవు. సో అలాంటి వాళ్ళకి కూడా ఒక పాలసీ తీసుకురావాలి, స్కీమ్స్ తీసుకురావాలి అనే దాంట్లో చాలా పాజిటివ్గా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి కూడా స్కీమ్ అనౌన్స్ అవుతుంది. ఇంకా నిరుపేదలు ఉంటే వాళ్ళకు ఫ్రీ హౌసింగ్ కూడా స్కీమ్ అనేది త్వరలోనే అనౌన్స్మెంట్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. మీరు అన్నట్టు అలాంటి వాటికి కొంచెం స్థలాల ఎంపిక ప్రక్రియ ఏమైనా కొనసాగుతుంది సార్? అంటే మనకు హౌసింగ్ బోర్డుల దగ్గర ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయి. సో ఈ మిడిల్ క్లాసెస్, లోవర్ మిడిల్ క్లాసెస్కి ఇల్లు కట్టుకోవడానికి మనకు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది సిటీలో మంచి కనెక్టివిటీ ఉన్న పార్ట్స్లో ఉన్నాయి. అలానే వీకర్ సెక్షన్ హౌసింగ్కి మొన్ననే కలెక్టర్స్ రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి కలెక్టర్స్తో కూడా మీటింగ్ అయ్యింది. అక్కడ కూడా స్థలాలు గుర్తించమని కూడా మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ ల్యాండ్ బ్యాంక్స్ కూడా ఐడెంటిఫై చేయడం. ఇటీవల మంత్రి గారు చెప్పిన G+5 నుంచి G+10 పద్ధతిలో కడతామన్నారు. అది అంటే పేదవారికి సార్, మీరు అన్నట్టు మధ్యతరగతి ప్రజలకు? అది పేదవాళ్ళకి G+5 నుంచి G+10. ఎందుకంటే కోర్ ఏరియాలో పేదవాళ్ళకి బాగా బయట కడితే వాళ్ళు అక్కడి నుంచి ట్రావెల్ చేయలేరు. వాళ్ళకు ఇప్పుడు పని ఇక్కడ హిమాయత్ నగర్లో వాళ్ళు పని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి హిమాయత్ నగర్లో ఇస్తే ఉంటారు, లేకపోతే ఖైరతాబాద్లో ఇస్తే ఉంటారు. కానీ ఎక్కడో బయట వెళ్ళి పటాన్ చెరువులోనో లేకపోతే శంకర్పల్లిలోనో కోకాపేటలోనో ఇస్తే కూడా ఉండరు కదా. ఎందుకంటే వాళ్ళ పని ఇక్కడ ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడ రోజు కమ్యూట్ చేయడం అనేది కుదరదు. సో అలాంటి వాళ్ళకి కొంచెం జనం ఉన్న ప్రాంతాలు, ఆవాస ప్రాంతాల్లోనే కట్టివ్వాలి అనే ఉద్దేశంతోనే G+3ని ఫస్ట్ అనుకున్నాము. కానీ అలాంటి దగ్గర ల్యాండ్స్ ఎక్కువ ఉండవు కాబట్టి G+5, G+10కి పోతేనే ఎక్కువ మందిని అకామిడేట్ చేయొచ్చు అనే దాంట్లో ఆ ఆలోచనలో మంత్రి గారు ఉన్నారు. అంటే ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి, కొన్ని పూర్తి ఇక కేటాయించినవి ఉన్నాయి. వాటి పరిస్థితి ఎంత? వాటిని ఏం చేయబోతున్నారు? అంటే ఒక 25,000 ఇళ్ళు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ది. కానీ దానికి కూడా బడ్జెట్ అలొకేషన్ అయింది. ఫండ్స్ అనేది రెగ్యులర్గా మనం బిల్స్ పెట్టగానే 15 daysలో ఇస్తున్నాము. సో అవి కూడా పూర్తి అయ్యే దిశకు వచ్చినాయి. దాంట్లో
ఒక 6,000 ఇల్లు దాకా మార్చిలో కంప్లీట్ అయిపోతాయి, జూన్ దాకా 10,000 ఇల్లు కంప్లీట్ అయిపోతాయి, మొత్తం 25,000 ఇల్లు కూడా సెప్టెంబర్ దాకా కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయ్యిందా లేదా అది సంబంధం లేకుండా, ఎందుకంటే ఇవన్నీ ఫినిషింగ్ స్టేజెస్కి వచ్చేసినాయి. ఇప్పటి నుంచే బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేయాలి అని గౌరవ మంత్రి గారు క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్స్కి, కమిషనర్స్ ఆఫ్ కార్పొరేషన్స్కి కూడా. ఎందుకంటే ఇప్పుడే ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఫ్లాట్ కూడా అలొకేట్ అయిపోతే వాళ్ళు కట్టుకునేటప్పుడే దగ్గర ఉండి మంచి క్వాలిటీలో కడుతున్నారా లేదా కాంట్రాక్టర్, కట్టి ఇచ్చినాక క్వాలిటీ బాగాలేదంటే ఏం చేస్తాం? సో క్యూరింగ్ చేసుకోవడము, మంచి క్వాలిటీ ఉందా లేదా అని చూసుకోవడము, అట్లనే సెలెక్ట్ అయినాక వాళ్ళు ఉన్న ఇల్లుని వదిలిపెట్టి ఇక్కడ షిఫ్ట్ అవ్వడానికి కూడా ఒక 2 to 3 months కావాలి. సో అందుకని ఇప్పుడే సెలెక్ట్ చేసేస్తే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు స్కూల్ అడ్మిషన్స్ కావచ్చు, పిల్లలు స్కూల్ అడ్మిషన్స్ కావచ్చు, వాళ్ళు పనిని మార్చుకోవడం కావచ్చు, ఇలాంటిది చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ 25,000 ఇళ్ళకి ఈ మార్చ్ ఎండ్ దాకా బెనిఫిషరీస్ లబ్ధిదారులని ఎంపిక చేయాలని కలెక్టర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఈ ఇల్లు ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకే ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకు డెఫినెట్లీ వెళ్ళి ఆక్యుపై చేసే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు గతంలో కొల్లూరు లాంటి ప్రాంతాల్లో చాలామంది ఉండట్లేదు వారు కేటాయించినప్పటికీ. మీరు చెప్తున్న కారణంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీలో అంటూ ఇతర మౌలిక సదుపాయాలు కూడా లేవనే ఒక కంప్లైంట్ ఉంది సార్, దాన్ని ఏ విధంగా సెట్? కరెక్ట్. ఇప్పుడు మనకు అలాట్ చేసిన వాళ్ళు కూడా ఒక 15,000 ఇల్లులు ఖాళీగా ఉన్నాయి. అంటే కొల్లూరులోనే ఒక 7,000 ఇల్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి. అంటే లాస్ట్ 2 yearsలో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గవర్నమెంట్ చాలా ఫండ్స్ అలొకేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కొల్లూరులో ఇల్లులు పూర్తి అయ్యి ఉండే కానీ హై టెన్షన్ కరెంట్ లైన్లు లేకుండే, ఎస్టీపీ ఆపరేషన్లో లేకుండే, అక్కడ స్కూల్ లేకుండే, ఆసుపత్రి లేకుండే. ఇప్పుడు అక్కడ అంగన్వాడీ నడుస్తుంది, హై స్కూల్ దాకా నడుస్తుంది, ఆల్రెడీ 250 మంది పిల్లలు చదువుతున్నారు, కొత్త స్కూల్ భవనం కూడా నిర్మాణం జరుగుతుంది, అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా శాంక్షన్ అయింది, అంబులెన్సెస్ కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు సదుపాయాలు 100% ఉన్నాయి. కానీ కారణాలు ఏంటంటే ఇప్పుడు పంజగుట్ట నుంచి, ఖైరతాబాద్ నుంచి, ఇక్కడ యూసుఫ్గూడ నుంచి కొల్లూరుకి అలాట్ చేశారు చాలామంది బెనిఫిషరీస్ని. వాళ్ళు అక్కడ వెళ్ళడానికి చాలామంది సిద్ధంగా లేరు. 30-40 kilometers అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఆర్టీసీ కూడా బస్సెస్ కూడా అక్కడ సౌకర్యాలు చాలా ట్రిప్స్ నడుస్తున్నాయి, లోపల దాకా కూడా వస్తున్నాయి, కానీ వీళ్ళు రావట్లేదు. సో ఇలాంటి వాళ్ళకి ఆల్రెడీ నోటీస్ ఇచ్చాం, కానీ ఇంకో చివరి అవకాశం అనేది ప్రభుత్వం ఇస్తుంది. బై ఫిబ్రవరి ఎండ్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇల్లు, అంటే వాళ్ళు అక్కడ కంప్లీట్గా షిఫ్ట్ అయితే వాళ్ళకి ఆ ఇల్లు అనేది ఉంటుంది. అదర్వైజ్ ఇంకా లక్షల మంది ఇల్లు లేకుండా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. సో మనం ఇల్లులు ఖాళీగా పెట్టుకోలేము, అంత అవన్నీ ఒక్కొక్క ఇల్లు 20 నుంచి 30 లక్షలు వర్త్ ఉంటుంది, అట్లా ఖాళీగా పెట్టుకోలేము. సో ఆ ప్లేస్లో వేరే వాళ్ళకి అలాట్ చేయడం అనేది జరుగుతుంది, వేరే ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి. సో ఇప్పుడు అన్ని డబుల్ బెడ్రూమ్లో మంచి సదుపాయాలు అయితే ఉన్నాయి. ఎవరైతే ఆక్యుపై చేయలేదో మీరు అందరు కూడా వెళ్ళి అక్కడ షిఫ్ట్ అయిపోవాలని ఈటీవీ ద్వారా నేను అందరిని కోరుతున్నాను. షిఫ్ట్ అవ్వని పక్షంలో తదుపరి చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం చివరిలో ఉన్నప్పుడు చాలామంది కేటాయించారు సార్ జిహెచ్ఎంసీలో, వారందరి అంటే మళ్ళీ పునఃపరిశీలిస్తున్నారు, మళ్ళీ అందులో కొన్ని రద్దు చేస్తారని ఒక ప్రచారం చెప్తుంది. అలాంటిది ఏం ప్రక్రియ ఉంది? లేదండి, ఇప్పుడు గత ప్రభుత్వంలో 65,000 మంది బెనిఫిషరీస్ సెలెక్ట్ అయ్యారు. వీళ్ళందరికీ కీస్ కూడా ఇచ్చాము, వీళ్ళకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేసి ఇచ్చాము. సో వాళ్ళు ఒక 40,000 మంది షిఫ్ట్ అయిపోయారు, ఇంకా ఒక 20,000 మంది దాకా పెండింగ్ ఉన్నారు. ఈ ఎవరైతే ఇంకా షిఫ్ట్ కాలేదో వాళ్ళకు నోటీసెస్ ఇచ్చాము, ఎందుకంటే అన్ని సంఖ్యలో ఇల్లులు మనం ఖాళీగా పెట్టుకోలేము, ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. అంటే ఇల్లు లేని వాళ్ళకు ఇస్తే ఎందుకు ఉండట్లేదు, మళ్ళీ ఇంకా ఇల్లు లేని వాళ్ళు చాలామంది మేము ఇక్కడే ఉన్నాం కదా మాకెందుకు ఇవ్వట్లేదని చెప్పేసి. సో అలాంటి వాళ్ళ మీద మనకు చర్యలు తప్పవు. అదర్వైజ్ ఆల్రెడీ ఉంటున్న వాళ్ళకు ఏం ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది ఎట్లా చేస్తున్నారంటే మనం సర్వేకి వెళ్తే అప్పుడు మాత్రం వచ్చి కనబడిపోతున్నారు. మనం సర్వే కూడా ఒకసారి చేశాం, అలానే సాటర్డే సండే మాత్రం వెళ్ళేసి ఇల్లు కడిగించి శుభ్రం చేసేసి వచ్చేస్తున్నారు. సో అలాంటి దానికి కాదు, ఇదేమో గెస్ట్ హౌసో వీకెండ్ హౌసో కాదు, ఇది ఇల్లు లేని నిరుపేదల కోసం కట్టిన ఇల్లులు. సో మీరు ఉంటారంటే వెళ్ళి ఉండండి, లేకపోతే అక్కడ వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనేది దట్ ఈస్ ది గవర్నమెంట్స్ స్టాండ్. ఇక నుంచి సెలెక్ట్ చేయబోయే వాళ్ళలో ఇప్పుడు అంటే ప్రజాపాలన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటారా? అంతకుముందు కూడా కొంతమంది దరఖాస్తు చేసుకొని అలాట్ కాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా ఈసారి తీసుకుంటారా? అంటే ఇప్పుడు మనం
ఈ స్కీమ్ అన్నిట్లో ప్రజాపాలన దరఖాస్తులే మనకు బేసిస్, ఎందుకంటే దానికి డేటా బేస్ ఉంది. వాళ్ళ ఇల్లుకి వెళ్ళి సర్వే చేశాము, వాళ్ళు ఇప్పుడు నివసిస్తున్న ఇల్లు పరిస్థితి ఏంటిది, ఎలాంటి ఇల్లు ఉంటున్నారు, ఈ అన్ని డేటా మన దగ్గర ఉంది. దాంట్లో అప్లై చేయని వాళ్ళ గురించి మన దగ్గర డేటా లేదు. సో ఇప్పుడు ప్రజాపాలనలో 85 లక్షల కుటుంబాలు అప్లై చేశాయండి. అప్లై చేయని వాళ్ళు అనేది ఎవరు లేరు. అట్లా ఒకటో రెండో ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా మున్సిపల్ సర్కిల్ కార్యాలయాల్లో, ఎంపీడీఓ కార్యాలయాల్లో, మున్సిపల్ ఆఫీసెస్లో, జిహెచ్ఎంసీలో సర్కిల్ ఆఫీసెస్లో, డిప్యూటీ కమిషనర్ ఆఫీసెస్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు అనేవి ఉన్నాయి. మీరు అక్కడ వెళ్ళి ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. అది నిరంతర ప్రక్రియనే. ఎవరైనా విడిపోయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే మీ ఇంటికి కూడా ఇందిరమ్మ ఇల్లు సర్వేకి వస్తాం. అప్పుడు మీరు కూడా డేటాబేస్లో వచ్చేస్తారు. పోచారం బండ్ల కూడా ఇలాంటి రాజీవ్ స్వగృహ కూడా ఇంకా కొన్ని ఖాళీ ఉన్నాయి సార్. వాటిని కూడా చాలామంది ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వారికి అలాట్ చేస్తారా? దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు. రాజీవ్ స్వగృహాల్లో ఈ పోచారం అండ్ బండ్ల కూడా అది 1 BHK హౌసెస్ 12 lakhsలో ఇచ్చాం. 2 BHK హౌసెస్ 16 to 19 lakhs. అదే ప్రాంతాల్లో ఇప్పుడు 40 లక్షలకు పోతున్నాయి 2 BHK హౌసెస్. అక్కడ 19 lakhsకి ఇచ్చాం. మంచి క్వాలిటీ హౌసెస్ ఇవి. బండ్ల కూడా ఇప్పుడు 100% పోయినాయి. మనకు ఆ 100 ఇళ్ళకి 1000 మంది లాటరీకి వచ్చారు. మనం లాటరీ ప్రక్రియ చేశాము, యూట్యూబ్లో బ్రాడ్కాస్ట్ చేశాము, అందరూ చూసుకున్నారు. ట్రాన్స్పరెంట్గా బెనిఫిషియరీస్ ద్వారానే లాటరీ తీయించాం. అది 100% అయిపోయినాయి. బండ్లగూడలో ఇప్పుడు ఒక్క ఇల్లు కూడా లేవు ఖాళీగా. పోచారంలో ఇంకా కొన్ని ఇల్లులు ఖాళీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ దాంట్లో 2000 పైసలకి ఇల్లులు ఉంటే 1500 దాకా ఆక్యుపై అయినాయి. అక్కడ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అలా ఉంది. ఇంకా ఒక 500 హౌసెస్ ఉన్నాయి, 2 BHK అండ్ 1 BHK. 3 BHK అన్నీ పోయినాయి. 2 BHKలో కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. 1 BHK కొన్ని మిగిలి ఉన్నాయి. సో ఈ 500 హౌసెస్లో కూడా ఇప్పుడు మొన్న ఒక 100 హౌసెస్కి అలాట్మెంట్ ఇచ్చాము. అది మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఇంకా ఎవరు వచ్చి అప్లై చేసినా కూడా వాళ్ళకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అట్ దట్ ప్రీ డిటర్మైన్డ్ రేట్. సో అవి కూడా ఒక మంచి అవకాశమే. ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్న వాళ్ళకి మంచి ఇల్లులు, మంచి గేటెడ్ కమ్యూనిటీ, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే చాలా తక్కువ ధరలో, మార్కెట్ ప్రైస్లో 50%కి వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది అంటే ఇందిరమ్మ ఇళ్ళ మొదటి విడత ప్రక్రియ అంతా కూడా చురుగ్గా కొనసాగుతుంది. అదేవిధంగా రెండో విడతకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు పట్టణాలు, నగరాల్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు లేని వారికి కూడా ఏ విధంగా చేయాలనే అంశంపైన ప్రభుత్వం చురుగ్గా కసరత్తు కొనసాగిస్తున్నట్టు గౌతమ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.